హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నిష్కలా శెట్టి. మీరు నా thumbnail చూస్తుంటే అప్పుడే అర్థమై ఉండొచ్చు. సో నేను ఈ వీడియోలో మీకు మా ఊరి గోశాల చూపిస్తున్నాను. మా ఊరు వచ్చేసి తాండూర్. మీకు ఆల్రెడీ నా ఛానల్ వీడియోస్ చూస్తుంటే మీకు ఆల్రెడీ తెలుసుంటుంది మాది తాండూర్ అని చెప్పి. నేను మా తమ్ముడు కలిసి అయితే గోశాలకు వెళ్తున్నాము. సో కొంచెం మా ఇంటి నుంచి కొంచెం దూరం అనమాట, మరీ అంత దూరం కాదు, బట్ బైక్ మీద వెళ్తే అయిపోతుంది. అండ్ గోవుల కోసం అని చెప్పి అక్కడ కొన్ని కాయగూరలు, కూరగాయలు ఏది పిలిస్తే అది, ఒక వెజిటేబుల్స్, ఇంకా లీఫీ వెజిటేబుల్స్, ఆకుకూరలు తీసుకెళ్ళాం కొన్ని. సో గోవులకైతే పెట్టొచ్చు అని చెప్పి. యాక్చువల్గా మేము వెళ్ళిన టైంకి చాలా గోవులు మేతకెళ్ళినాయి అనమాట. మేము ఆఫ్టర్నూన్ టైంకి వెళ్ళాం కాబట్టి. కానీ కొన్ని మాత్రం ఉన్నాయి. అలాంటి చిన్న చిన్న దూడలు ఉంటాయి కదా, అవి ఫ్రీగా వదిలేస్తారు. కానీ పెద్ద పెద్ద ఆవులు ఉంటాయి కదా, అవి లోపల ఉంటాయి. హైదరాబాద్లో కూడా చాలా గోశాలలు ఉంటాయి, బట్ మీ ఏరియాలో గోశాల ఉంటే కంపల్సరీ వెళ్ళాల్సిందే. అక్కడికి వెళ్ళి వచ్చిన తర్వాత నాకైతే చాలా ప్రశాంతత, మంచి పాజిటివ్ వైబ్రేషన్స్ అయితే ఉంటాయి. ఎస్పెషల్లీ మన తెలుగు పీపుల్, మనము అందరి దేవుళ్ళు మన గోవుల్లోనే చూసుకుంటాం కదా, ఆవులోనే కోటి దేవతలు ఉన్నాయని నమ్ముతాం మనం. నేనైతే ఈ గోవుకి తినిపిస్తున్నా, బట్ సడన్గా నా చేతికి ఏదో అంటిందని అనుకున్నా. సో పేడ అంటింది అనమాట నా చేతికైతే. ఏంటో నాకు అర్థం కాలేదు ఫస్ట్. దాని తర్వాత బట్ ఓకే, నేను యూజువల్గా పండగలప్పుడు మా మమ్మీ సంక్రాంతి అప్పుడు గుబ్బమ్మలు చేయమన్నప్పుడు చేస్తా, నాకు అలా ఏం లేదు. కొన్ని ఇయర్స్ బ్యాక్ తినిపించేటప్పుడైతే కొంచెం భయం వేసింది, కానీ ఇప్పుడు బాగా అలవాటు అయిపోయింది. సో తినిపిస్తాను, అదేం భయం లేదు. కానీ యూజువల్గా అయితే నాకు కొన్ని యానిమల్స్ అంటే భయం, బట్ గోవులు అయితే ఓకే. అండ్ వాటికి నెక్ మసాజ్ ఇస్తుంటే వాటికి ఎంత హాయిగా ఉంటుందో మీరు ఎప్పుడైనా ట్రై చేయండి. నేను కొన్ని వీడియోస్ రీల్స్లో కూడా పెట్టాను అనమాట. మనకి కూడా అదొక థెరపీ లాగా ఉంటుంది, వాటికి కూడా చాలా థెరపీ లాగా ఉంటుంది అనమాట గొంతు దగ్గర మనం మసాజ్ చేస్తే. నేను ఆల్రెడీ మెన్షన్ చేసినట్టుగా కొన్ని ఆవులు మేతకెళ్ళాయి కదా, ఇంకొన్ని ఇక్కడ ఉన్నాయి. సో ఉన్న వాటికి మేము తినిపించాము. యూజువల్గా వచ్చినప్పుడల్లా, లేకపోతే వీక్లీ ఏదైనా పండగలప్పుడు డాడీ వాళ్ళతో అలా వెళ్ళేసి గోవులకి తినిపించేసి, ఒకవేళ గోమూత్రం అలాంటివి కావాలి అని అన్నా అక్కడ ఇచ్చేస్తారు. యాక్చువల్గా ఈ గోశాల ముందు 20 కౌస్ ఉండేవి, ఓన్లీ 20 ఆవులు ఉండేవి అనమాట. ఇప్పుడు 250 వరకు వెళ్ళాయి. సో మా ఊర్లో మంచిగా చాలా దైవభక్తి బాగానే ఉంటుంది అనమాట మా ఊర్లో అందరికీ. నా చేతికి కవడం కంటిందని చెప్పి చూపిస్తున్నాం మా తమ్ముడికి. సో అందరూ, అన్ని కమ్యూనిటీస్ వాళ్ళు, మార్వాడీస్ కానీ, హిందూస్ కానీ, అన్ని కమ్యూనిటీస్ వాళ్ళు వచ్చి చారిటీ ఇస్తారు, డొనేషన్స్ ఇస్తారు. దానివల్ల చాలా ఇంప్రూవ్మెంట్, చాలా డెవలప్మెంట్ అయ్యిందనమాట. గోశాల చిన్నగా ఉండేది, ఇదంతా తర్వాత డెవలప్ చేశారు. ఇక్కడ మొత్తం గడ్డి ఉంటుంది. సో వాటికి ఒకవేళ ఎవరైనా పెట్టకపోయినా ఇక్కడ నుంచి తినేస్తాయి అన్నమాట. 20 కౌస్ నుంచి 250 కౌస్ వరకు వెళ్ళినాయి అంటేనే మీకు అర్థం చేసుకోవచ్చు ఎంత మంచి డెవలప్మెంట్ అయ్యిందని చెప్పి. ఇక్కడ వాటర్ ఉన్నాయన్నమాట. సో ఇక్కడ వాటర్ స్టోరేజ్ ఉంటుంది, అండ్ అక్కడనేమో గ్రాస్ ఉంటుంది, అండ్ మళ్ళీ మేతకు కూడా తీసుకెళ్తారు. మంచి మెయింటైన్ చేస్తారు. అదే కాకుండా చిన్న పిల్లలు ఉంటారు కదా, ఒకవేళ అవసరం ఉన్న వాళ్ళు, ఆవు పాలు, గేదె పాల కన్నా ఆవు పాలు చాలా మంచిది కాబట్టి చిన్నపిల్లలకి అవసరం ఉన్న వాళ్ళకి వీళ్ళు తక్కువ రేట్కి మిల్క్ కూడా ఇస్తారంట. అండ్ అదే కాకుండా చాలా చాలా మంచి ఈవెంట్స్ అవుతాయి. ఇప్పుడు మీకు చూపిస్తున్నా కదా, ఇక్కడ అన్ని గోవులు నిండిపోతాయి. ఇక్కడ కృష్ణుడిది కూడా రీసెంట్గానే పెట్టారు. మనకి కృష్ణుడు అంటేనే మన గోవులకి ప్రియమైన దేవుడు, అందుకనే మనం గోపాలుడు అని కూడా అంటాం కదా. ఇది కూడా రీసెంట్గా కన్స్ట్రక్ట్ చేశారు. అండ్ అక్కడ అన్ని మేతకు వెళ్ళాయి కాబట్టి మేము ఇక్కడ కొన్ని ఉన్నాయి, అక్కడ కూడా కొన్ని ఆవులను పెట్టారనమాట. అక్కడ ఫీడ్ చేయడానికి వెళ్తున్నాను. నా చేతిలో మీకు చూస్తుంటే పాలేదు ఒక డబ్బా కూడా కనిపించింది, ఎందుకంటే మేము ఇక్కడ గోశాలకు వెళ్ళి ఇంకొక టెంపుల్కి వెళ్దామని అనుకుంటున్నాము, శివుడికి అభిషేకం చేద్దామని చెప్పి. చూసారా అవి ఎంత మంచిగా దగ్గరకు వస్తున్నాయో, చాలా ఆకలిగా కూడా ఉన్నట్టున్నాయి. మరి మంచిగా తినిపిస్తే మంచిగా తింటాయి. ఐ లవ్ కౌస్. ఎందుకు ఇంకా బేబీ కౌస్, దూడలు ఉంటాయి, అబ్బా వాటంతా క్యూట్గా. ఏవైనా యానిమల్స్ బేబీస్ ఏవైనా చాలా బాగుంటాయి. ఎలిఫెంట్ బేబీస్ కానీ, కౌ బేబీస్ కానీ, దూడలు కానీ ఎంత క్యూట్గా ఉంటాయో. అండ్ నాకు ఇష్టమైనది ఏంటి అని అంటే ఆవు కళ్ళు. అసలు న్యాచురల్ కాటుక పెట్టి ఎంత బ్యూటిఫుల్గా, ఎంత బాగుంటాయో, నేను అలానే చూస్తూ ఉండిపోతా. సో అలా కొంచెం సేపు వాటితోటి ఆడుకొని, ఫీడ్ చేసి, మొక్కొని, ప్రదక్షిణ చేసి మేమైతే టైం స్పెండ్ చేసాము, నేను మా తమ్ముడైతే. అండ్ అదే కాకుండా అక్కడ చాలా ఈవెంట్స్ కూడా జరుగుతాయి అన్నమాట. భజనలు చేస్తారు, ఇంకా దీపోత్సవాలు ఉంటాయి కదా, దీపాలు వెలిగించి కార్తీక మాసంలో కూడా, అవి కూడా నేను వీలైతే అటాచ్ చేస్తాను. అలాంటి మంచి మంచి ఈవెంట్స్ కానీ, డొనేషన్స్ కానీ చాలా బాగా చేస్తారనమాట. మీ ఊర్లో కూడా ఇలానే చేస్తారా? మీ ఊర్లో కూడా గోశాల ఉంటుందా? మోస్ట్లీ ప్రతి ఒక్కరు ఊర్లో అయితే ఖచ్చితంగా గోశాల ఉంటుంది.
ఒకవేళ లేకున్నా ఉన్న ప్లేస్‌లో వెళ్ళి కంపల్సరీ వెళ్ళాలి. అదొక మీకు వెళ్తేనే అప్పుడు అర్థమవుతది గదా! మనకి పాజిటివ్ వైబ్రేషన్స్. వీళ్ళు నాకు తెలిసి అన్ని గడ్డి అవన్నీ ట్రాన్స్‌ఫర్ చేసుకుంటున్నారనుకుంటా. సో, మధ్యాహ్నం ఏమవుతదంటే అంతా ఈ వర్క్ అనేది అవుతది. యూజువల్‌గా అందరూ మార్నింగ్ లేకపోతే ఈవినింగ్ వస్తారనమాట. ఫీడ్ చేయడానికి బయట వాళ్ళు. అండ్ అదే కాకుండా మొక్కేవాళ్ళు అలా ఉంటారు కదా! వాళ్ళందరూ యూజువల్లీ మార్నింగ్ అండ్ ఈవినింగ్ ప్రిఫర్ చేస్తారు. చాలా పీస్‌ఫుల్‌గా ఉంటుంది. మేము ఆఫ్టర్‌నూన్ ఎళ్ళాం గాబట్టి ఎవ్వరు లేకుండే అనమాట. నేను మా తమ్ముడు ఒక్కటే ఉన్నాము. సో, చాలా పీస్‌ఫుల్‌గా ఉండే, చాలా హ్యాపీగా ఉండే. సో, ఒకసారి ఎళ్ళొచ్చిన తర్వాత వి ఫీల్ సో గుడ్. ఇది కూడా రీసెంట్‌గానే కట్టించారనమాట. ముందు ఇదంతా లేకుండే. మొత్తం కన్‌స్ట్రక్షన్ అంతా రీసెంట్‌గానే అయ్యింది. సో, చాలా తక్కువ టైంలో చాలా ఎక్కువ డెవలప్‌మెంట్ అయితే అయ్యింది. ఐ యామ్ సో హ్యాపీ ఫర్ థాట్. ఎక్కువ కౌస్‌ని అకామిడేట్ చేయడానికి ఇంకెక్కువ కన్‌స్ట్రక్షన్ అయితే జరిగిందనమాట. సో, ఇక్కడైతే మేము మంచిగా ఎంజాయ్ చేశాము. అండ్ నేను గూడా చాలా హ్యాపీగున్నాను. చాలా రోజుల తర్వాత ఎళ్ళా అనమాట నేను న్యూజిలాండ్ నుంచి వచ్చిన తర్వాత. స్టార్టింగ్‌లో ఈ వీడియో రికార్డ్ చేశాను. అప్పుడు ఆ వీడియో ఇది. అందుకోసమే నాకు గూడా చాలా హ్యాపీగా అనిపిచ్చింది. చాలా రోజులైందని చెప్పి నేను మా తమ్ముడు ఎళ్ళాం. ఏంటి లొడ వాగుతుందని అనుకోకండి. ఇది నా ఎక్సైట్‌మెంట్. నేనెంత హ్యాపీగా ఉంటేనో ఇంత లొడ వాగుతాను. నేను సైలెంట్‌గా ఉన్నా అంటే మీరు అప్పుడే డౌట్‌గా పడాలనమాట. అసలు న్యాచురల్‌గా వచ్చేస్తది ఒకవేళ నేనున్నాను అనంటే. మీరు నా మోస్ట్ ఆఫ్ ద వీడియోస్ నా గ్లాసెస్ లేకుండానే చూసుంటారు. బట్ నాకైతే గ్లాసెస్ ఉన్నాయి. నాకు సైట్ ఉందనమాట. ఒకవేళ ట్రెడిషనల్ డ్రెసెస్ ఏసుకుంటే కాంటాక్ట్ లెన్సెస్ అయితే పెట్టుకుంటా. సో, దిస్ ఈజ్ మై ఒరిజినల్ అవతారం. గోశాల నుంచి ఇప్పుడు మేము వేరే టెంపుల్‌కెళ్తున్నాము. అక్కడ బాలాజీ టెంపుల్ అని ఉంటుంది. సో, అక్కడ మేము శివుడికి అభిషేకం చేసి, అక్కడి నుంచి ఇంటికెళ్దామని ప్లాన్ అనమాట. సో, ఇక్కడ శివుడికి అభిషేకం కూడా చేయొచ్చు. బాలాజీ టెంపుల్‌లో డిఫరెంట్ అంతే వేరే వేరే దేవుళ్ళు కూడా ఉన్నారనమాట. ఎక్కువ మంది మార్వాడీస్ వాళ్ళు ఎక్కువ వస్తుంటారు ఇక్కడ. సో, మా తమ్ముడు చాలా అదృష్టంగా ఫీల్ అవ్వాలి. ఎందుకంటే వాడు చేసేటప్పుడు నేను రికార్డ్ చేశాను. సో, నాది మాత్రం వాడు రికార్డ్ చేయలేదు. అండ్ ఇక్కడ చూసారా అందం అంటే అందం. ఎంత బ్యూటిఫుల్‌గా ఉన్నారో కదా! ఇక్కడ ప్రసాదం కూడా ఎంత బావుంటదో చాలా బాగా చేస్తారు. సో, ఎనీవే నాకైతే దేవుని మొక్కేటప్పుడు రికార్డ్ చేపించుకోవడం అంత కంఫర్టబుల్‌గా ఫీల్ అవ్వననమాట. నాకు ఏదో కెమెరా రికార్డ్ చేస్తున్న మనస్ఫూర్తిగా చేస్తున్నట్టు అనిపియదు. అండ్ అక్కడి నుంచి బయటికెళ్తే ఇక్కడ మనకి ఒక చెట్టు ఉంటుంది. రావి చెట్టు అనుకుంటా. ఒక చెట్టు ఉంటుంది. సో, దీని చుట్టూ మొత్తం ఇవన్నీ దారాలు కట్టి ప్రదక్షిణలు చేస్తారు. అండ్ అదే కాకుండా అక్కడ వాటర్ కూడా ఉంటాయి. మనం వాటర్ కూడా ఏసి మొక్కొచ్చనమాట. సో, ఇలా అయ్యిందండి మాకైతే ఆ రోజు. అండ్ మా గోశాల అలా ఉంటుంది. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ నిష్కలా శెట్టి. సీ యూ గైస్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్.